Hi students, this is K. Mujakkar, lecturer in commerce. In today's video, we can discuss about option contracts. It is also the one of the types of derivatives or basic financial derivatives concept. Okay, here what is meant by options? Here majorly options అనేది సేమ్ ఇన్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఆల్సో దేర్ ఆర్ మేజర్లీ టూ ఆర్ మోర్ పార్టీస్. అక్కడ ఈ యొక్క పార్టీస్లో థింక్ దట్ ఏ ఆర్ బి వీళ్ళ మధ్య కమోడిటీ అయినా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ అసెట్స్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆప్షన్ అనేది సేమ్, ఇది కూడా ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్. ఇక్కడ ఏం చేసుకుంటూ ఉంటారు, సేమ్గా బై చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఆ యొక్క అసెట్స్ని అమ్మేస్తుంటారు సరైన ధరకి, సరైన మెచ్యూరిటీ డేట్కి. ఓకే, ఇక్కడ మేజర్గా ఆప్షన్స్ టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫై ఉన్నాయంట. ఒకటి ఆప్షన్ కాంట్రాక్ట్స్, మేజర్గా ఇట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. వన్ ఈస్ కాల్ ఆప్షన్, అనదర్ వన్ ఈస్ పుట్ ఆప్షన్. అనదర్ వన్ ఈస్ పుట్ ఆప్షన్. మేజర్లీ ఆప్షన్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. వన్ ఈస్ కాల్ ఆప్షన్, అనదర్ వన్ ఈస్ పుట్ ఆప్షన్. ఓకే, కాల్ ఆప్షన్ అంటే ఏమని చూస్తాం. కాల్ ఆప్షన్ అంటే ఆ యొక్క హోల్డర్ ఎవరైతే ఆ యొక్క ట్రేడ్ చేస్తున్నాడో ఆ యొక్క హోల్డర్కి ఎటువంటి హక్కు ఇస్తుంది, ఎటువంటి రైట్ ఇస్తుంది అంటే టు బై ద అండర్లయింగ్ అసెట్ అ సర్టైన్ డేట్ ఫర్ ఏ సర్టైన్ పీరియడ్. అయితే పుట్ ఆప్షన్ ఆ యొక్క హోల్డర్కి ఏం అవకాశం ఇస్తుందంటే రైట్ టు సెల్ ద అండర్లయింగ్ అసెట్ బై ఏ సర్టైన్ డేట్ ఫర్ ఏ సర్టైన్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ us కన్సిడర్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. ఇక ఒక స్టాక్ ఆప్షన్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇన్ ది స్టాక్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అది ఫ్రీక్వెంట్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఒకే విధంగా ఉండదు కదా, ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు, డిక్రీజ్ అవుతూ ఉండొచ్చు. వెన్ ద షేర్ ప్రైసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మూవ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. ఇప్పుడు షేర్ ప్రైసెస్ ఏ విధంగా స్టాక్ మార్కెట్స్లో ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది, ఒకటి పైన మూవ్ అవుతూ ఉండొచ్చు స్టాక్ మార్కెట్స్ అంటే పాజిటివ్ పాయింట్స్, లేకపోతే నెగిటివ్ అంటే నెగిటివ్గా డిక్రీజ్ అవుతూ ఉండొచ్చు. అవునా కదా, ఎప్పుడు కాన్స్టెంట్గా అనేది మనకు స్టాక్ మార్కెట్స్లో ఏదైతే ట్రేడ్ అవుతుందో ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, మనకు తెలిసిన విషయమే. ఇది వాలటైల్ మార్కెట్. ఇక్కడ ఆ యొక్క షేరు ఎప్పుడైతే ఎక్స్పెక్టెడ్ టు మూవ్ అప్ ఇన్ ది నియర్ ఫ్యూచర్, అప్పుడు ఏం చేస్తాడంటే ఇన్వెస్టర్ మే పర్చేస్ ఏ కాల్ ఆప్షన్ ఆన్ ఏ షేర్ విచ్ విడ్ గివ్ హిమ్ ద రైట్ టు బై ద షేర్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ విత్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. ద ఇన్వెస్టర్ కెన్ ఎక్సర్సైజ్ హిస్ రైట్ టు బై ద షేర్ అట్ స్పెసిఫైడ్ ప్రైస్. అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. జనరల్గా ఇప్పుడు డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఎందుకు చేసుకుంటారు ఇన్వెస్టర్స్, ఎందుకు యూజ్ చేసుకుంటారు, డెరివేటివ్స్ కాంట్రాక్ట్ వల్ల లాభం ఏమి. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఏదైనా ఇప్పుడు జనరల్గా రష్యా ఇండియా, ఓకే, ఇంకా ఈజీగా ఉండాలంటే కరెన్సీస్ ఇక్కడ ఉండే అమెరికా యూఎస్కి ఇండియాకి మధ్య తీసేసుకుంటాం. ఇక్కడ ఇండియన్ రూపీస్, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యూఎస్ డాలర్స్. ఇప్పుడు యూఎస్ డాలర్స్ యొక్క ఫారిన్ కరెన్సీ హై వాల్యూ, మన యొక్క ఇండియన్ రూపీస్ అనేది తక్కువ వాల్యూ. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనం ఎక్స్చేంజెస్ జరిగేటప్పుడు ఏమి ఏర్పడుతుంది, ఫారిన్ కరెన్సీ ఎక్స్పోజర్, ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అనేది జరుగుతుంది. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇలాంటి రిస్క్ ఏర్పడుతుంది, వాళ్ళ యొక్క కరెన్సీ వాల్యూ హై, మన యొక్క కరెన్సీ వాల్యూ అనేది చాలా తక్కువ. అలాంటి సిచ్యువేషన్స్లో కొంత రిస్క్ అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు డెరివేటివ్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ తీసుకొని మనం ఏం చేసుకోవచ్చు, ఆ యొక్క రిస్క్ని మనం ఏం చేసుకోవచ్చు, హెడ్జింగ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు అంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు నేను ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేది డెరివేటివ్స్ కాంట్రాక్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి ఆప్షన్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు థింక్ దట్ నేను ఒక ఏ అనే నేను ఒక ఇన్వెస్టర్, నేను యూఎస్తో కనెక్షన్ పెట్టుకున్నాను. ఓకేనా, గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను, లేకపోతే ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను ఆ యొక్క యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క కంపెనీతో. ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నాను, ఇక్కడ వీడు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పినట్టు కాల్ ఆప్షన్ ప్రకారము ఫ్యూచర్లో ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు 2022లో ప్రైసెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 2021లో ఏ విధంగా ఉన్నట్టు ప్రైసెస్ తక్కువ ఉన్నట్టే కదా. అప్పుడు ఫ్యూచర్లో పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్లో పెరిగితే ఆ టైంకి కొంటే అది మనకేమి
ఆ టైంకి కొంటే మనకి నష్టాలు వస్తాయి. తక్కువ ఉండేటప్పుడే మనం కొంటే అప్పుడు లాభమా కాదా? అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇన్వెస్టర్ ఏం చేసుకుంటాడంటే తక్కువ ఉండే టైంప్పుడు ఏం చేసుకుంటాడంటే రైట్ టు బై ద షేర్ ఫర్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్ విత్ ఏ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. ఓకే. ఇక్కడ అప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇన్వెస్టర్ ఏం చేసుకోవచ్చు? కాల్ ఆప్షన్ చేసుకొని ఆ యొక్క సరైన ధరకి ఆ యొక్క సరైన దానికి కొనుక్కుంటాడు. ఓకే. ఒకవేళ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అండర్‌లయింగ్ share moves upwards and rises above the specified price, he would thus able to avoid the risk or hedge the risk like to arise from upward movement in share prices. The specified price in the option contract is known as ఎక్సైజ్ ప్రైస్ అంటున్నాడు. ఓకే. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఆ ఎక్సైజ్ వాడు ముందుగానే ఏం చేసుకుంటాడు? బై ఆప్షన్ పెట్టుకొని కొనుక్కుంటాడు. ఓకే. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ షేర్ మూవ్స్ అప్వర్డ్స్ అండ్ రైజెస్ అబౌవ్ ద స్పెసిఫైడ్ ప్రైస్ అనుకో. ఇప్పుడు ఆ యొక్క ధరని ముందుగానే ఫ్యూచర్‌లో పెరుగుతుందని ఏం చేసుకున్నాడు వాడు? ముందుగానే కాల్ ఆప్షన్ పెట్టుకొని కొనుక్కున్నాడు. ఓకే. ఇక్కడి వరకు బాగుంది. నెక్స్ట్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అండర్‌లయింగ్ షేర్ ఆ యొక్క షేరు ఒకవేళ అప్వర్డ్ అయితే అప్పుడు అప్వర్డ్ అండ్ రైజెస్ అబోవ్ ద స్పెసిఫైడ్ ప్రైస్. ఇప్పుడు ధర అనేది ఒక ₹100 అనుకో. ₹100 ఉంది. దాని యొక్క విలువ దాని యొక్క షేర్ యొక్క వాల్యూ పెరిగింది, ఇంక్రీజ్ అయిందంటే అప్పుడు వాడు ఆటోమేటిక్‌గా ఏం చేసుకుంటాడు? హీ వుడ్ thus able to avoid the risk or hedge the risk likely to arise from upward movement in share prices. The specified price in the option contract is known as exercise price. దీన్నే ఏమంటాము? అక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో వాటిని ఏమంటామంటే ఎక్సర్సైజ్ ప్రైస్ ఆర్ స్ట్రైక్ ప్రైస్ అంటున్నాము. స్ట్రైక్ ప్రైస్ అంటున్నాము. ది స్పెసిఫైడ్ డేట్ ఇక్కడ జరిగేది స్పెసిఫైడ్ డేట్ ఏమంటే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఆర్ మెచ్యూరిటీ. అంటే ఇక్కడ జరిగినప్పుడు వాడు ఏం చేసుకుంటుంటాడు? ఆప్షన్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆ యొక్క రిస్క్‌ని దాదాపు అవాయిడ్ చేయాలనుకుంటున్నాడు. అంటే రిస్క్‌ని హెడ్జింగ్ చేయాలనుకుంటున్నాడు. లైక్లీ టు అరైజ్ ఫ్రమ్ అప్వర్డ్ మూవ్‌మెంట్ ఇన్ షేర్ ప్రైసెస్. అందుకనే కదా వాడు 2021లో ఉండేటప్పుడు ఏం చేసుకుంటున్నాడు? షేర్స్‌ని ముందుగానే కొనేసుకుంటున్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో అప్పుడు వాడు ఆ యొక్క రిస్క్‌ని అవాయిడ్ చేసినట్టే కదా! అవునా కదా! అందుకని ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ధర ఉంటుందో ఇప్పుడు మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌లో ఆ యొక్క ప్రైస్‌ని ఏమన్నాం మనము? డెలివరీ ప్రైస్ అన్నాం. అవునా కదా! ఫార్వర్డ్స్‌లో ఒక టర్మ్ అన్నాం. సేమ్ ఈ విధంగానే అక్కడ ఆ యొక్క ఈ చిరొక పార్టీస్‌లో గూడ్స్ అనేది కొనుక్కుంటున్నాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌లో ఏమంటామంటే డెలివరీ ప్రైస్ అంటాం. అదే ఆప్షన్ కాంట్రాక్ట్స్‌కి వచ్చేసరికి ఏమంటామంటే ఎక్సర్సైజ్ ప్రైస్ అంటాము. ఆ యొక్క డేట్‌ని ఏమంటామంటే ఎక్స్‌పైరేషన్ డేట్ ఆర్ మెచ్యూరిటీ డేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూసినాం. ఇంకో ఎగ్జాంపుల్. ఇన్ ది అబోవ్ కేస్ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ డస్ నాట్ రైజ్ అబోవ్ ద ఎక్సర్సైజ్ ప్రైస్ బిఫోర్ ద ఎక్స్‌పైరేషన్ డేట్, ద హోల్డర్ విల్ choose not to the exercise right because there will be nothing will be gained by exercising the right. ఎందుకంటే ఇక్కడ చూడు ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ డస్ నాట్ రైజ్ అప్పుడైతే ఫ్యూచర్‌లో రైజ్ అవుతుంది. మనం అప్పుడు అమ్ముకుంటే లాభాలు వస్తాయి. తక్కువ ఉండేటప్పుడు నేనేం చేసుకున్నాను? ఒక ₹100కే కొనేసినాను. 2022లో దాని యొక్క వాల్యూ స్పెక్యులేట్ అవుతుందని నేను గెస్ చేసి నేను అజంప్షన్ చేసుకున్నాను. నేను గ్యారంటీ ఇవ్వలేదు. 2022లో 1000 అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వలే. కాకపోతే స్పెక్యులేట్ చేసి అంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి నేనేం చేసుకున్నాను? ముందుగానే కొనేసి ఈ టైంకి నేను అమ్మేస్తే అక్కడ లాభం వస్తుందా కాదా? తప్పకుండా వస్తుంది అని నేను అనుకున్నాను. కాకపోతే ఈ కేస్ ఎగ్జాంపుల్‌లో చూడు. షేర్సు ముందుగానే తగ్గిపోతాయి అని తెలుసు. అందుకని ఫ్యూచర్‌లో ఇప్పుడు ప్రెజెంట్ 2022లో సేమ్ ఆపోజిట్‌గా చెప్పుకుందాం. ఫ్యూచర్‌లో 1000 ఉండేది ఏమవుతా ఉంది? 800కి పడిపోతా ఉంది. 800కి పడిపోతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో వీడు ఏం చేసుకుంటాడంటే కొనడు. వీడు ఏం చేసుకుంటాడు? బై చేసుకోడు. ఇక్కడ వీడికి ఇంకో ఆప్షన్ ఉంది. డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అంటేనేమి రిస్క్‌ని తగ్గించుకోవచ్చు. అందుకని వీడు ఏం చేస్తాడంటే హోల్డర్ విల్ నాట్ చూస్ ద ఎక్సర్సైజింగ్ రైట్ బికాస్ దేర్ విల్ బి ఏమి గెయిన్ ఉండదు. అవునా కదా! అందుకని ద హోల్డర్ ఆర్ పర్చేజ్ వాడు ఏం చేసుకుంటాడు? వాడికి నచ్చినట్టు విధంగా వాడు పుట్ ఆప్షన్ పెట్టుకొని ఏం చేసుకుంటాడంటే అమ్మేసుకుంటాడు. వాడు పుట్ ఆప్షన్ పెట్టుకొని ఏం చేసుకుంటాడంటే అమ్మేసుకుంటాడు అనమాట. ఓకే. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తా ఉండాయి వాడికి? పర్చేజ్ బై పేయింగ్ ఏ ప్రైస్ నోన్ యాజ్ ఆప్షన్ ప్రీమియం. వాడు ఒకవేళ కొనుక్కుంటే ఏం చేస్తాడు? వాడికి ప్రీమియం అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువకి కొనుక్కుంటే ఏమొస్తుంది వాడికి? ప్రీమియం అని చెప్పుకోవచ్చు. అంటే వాడికి లాభం వచ్చిందని. ది ప్రీమియం ఇస్ మార్కెట్ డిటర్మైన్డ్ అండ్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ ఎక్స్‌పైరేషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు వాడికి ప్రీమియం వచ్చింది. అవునా కదా! ప్రీమియం అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏమి హై ప్రైస్ అని కాదు. ఈ ఆప్షన్స్ హ్యావ్
టు బి పర్చేస్డ్ బై పేయింగ్ ఏ ప్రైస్ ఇస్ నోన్ యాస్ ఓకే ఆప్షన్ ప్రీమియం తీసుకున్నాడు. ఓకే. ది ప్రీమియం దేనిపైన ఆధారపడి ఉంటుంది? మార్కెటబుల్ ఫ్యాక్టర్స్ అండ్ దేనిపైన ఇంకా ఆధారపడి ఉంటుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్ అయ్యే ప్రతిదీ దేనిపైన డిటర్మైన్ అయి ఉంటుంది? డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకని డిపెండ్స్ అపాన్ టైమ్ టు ఎక్స్పిరేషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ మూమెంట్స్ ఇన్ ది అండర్లయింగ్ అసెట్. ది ప్రీమియం ఈస్ పేడ్ బై ద buyer of the option to seller of the option. When the right provided in the option is not exercised by the buyer of the option, the premium paid him becomes the loss to the buyer and gain to the seller అంటున్నాడు. ఓకే. ఇంకోసారి గమనించండి ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు ఆప్షన్స్ ఏం చేసుకున్నాడు? ఆప్షన్స్ హ్యావ్ టు బి పర్చేస్డ్. ఏ విధంగా పర్చేస్ చేసుకుంటున్నాడు? బై పేయింగ్ ఏ ప్రైస్. దాన్ని ఏమంటున్నాం? ఆప్షన్స్ ప్రీమియం అంటున్నాము. ప్రీమియం దేనిపైన ఆధారపడి ఉంటుంది? మార్కెటబుల్ ఫ్యాక్టర్స్ ఆ యొక్క టైంని బట్టి, మెచ్యూరిటీ ఫ్యూచర్లో జరిగే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ని బట్టి జరిగి ఉంటుంది. ఓకే, జరుగుతుంది. ఓకే. ది ప్రీమియం ఎవరు కడతారు ఇక్కడ? బయ్యర్ అనే కడతాడు. ఎవరికి? సెల్లర్ అనే వ్యక్తికి కడతాడు. ఇక్కడ వెన్ ద రైట్ ప్రొవైడెడ్ ఇన్ ది ఆప్షన్ ఇస్ నాట్ ఎక్సర్సైజ్డ్ బై ది బయర్ ఆఫ్ ది ఆప్షన్. ఇప్పుడు థింక్ దట్ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టార్లో అందరికీ ఏముంది? ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. వాడికి నచ్చినట్టుగా కాల్ పెట్టుకోవచ్చు, బై చేసుకోవచ్చు. వాడికి నచ్చినట్టుగా పుట్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఈ కేసు ప్రకారం మనం ఆలోచించుకున్నట్టయితే వాడికి ఇచ్చిన రైటు వాడు ప్రాపర్గా నాట్ యూటిలైజ్డ్ అంటే వాడు ప్రాపర్గా ఆ యొక్క హక్కుని యూటిలైజ్ చేసుకోకపోతే వాడు ఏం చేసుకుంటాడు? ఆప్షన్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్డ్. ఎవరు ఎక్సర్సైజ్ చేయలేదు? ఎక్సర్సైజ్ బై ద బయ్యర్ ఆఫ్ ది ఆప్షన్. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆటోమేటిక్గా వాడు ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చేది, వాడు పని చేసి ఉంటే వాడికి ప్రాఫిట్ వచ్చేది. వాడికి రాలేదు కాబట్టి ఏమొస్తుంది? వాడికి ద ప్రీమియం ఈజ్ పేడ్ బై హిమ్ బికమ్స్ ఏ లాస్ టు ది బయ్యర్. ఎందుకంటే వాడు ఆ యొక్క ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయలేదు కదా. అప్పుడు ఎవరికి ఆటోమేటిక్గా లాభం వస్తుంది? సెల్లర్కి లాభం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. హియర్ ఆప్షన్స్ మే ఆల్సో బి యూజ్డ్ ఇన్ సమ్ కేసెస్ టు మేక్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. కొన్నిసార్లు ఆప్షన్ కాంట్రాక్ట్స్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంట? షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. ఇన్ ది స్టాక్ మార్కెట్ వెన్ ద ప్రైసెస్ ఆఫ్ షేర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్లో తగ్గిపోతా ఉందని తెలుసు. ఇప్పుడు ఫ్యూచర్లో 2022లో తగ్గిపోతా ఉంది. ఇప్పుడు నేను ఆ టైంకి పెట్టి 2022లో 1000 ఉండాల్సింది 800 అని నేను స్పెక్యులేషన్ చేసి గెస్ చేసుకున్నాను. అవునా కదా? ఇప్పుడు 2021లో 1000 ఉంది, 2022లో 800కి పడిపోతా ఉంది. అప్పుడు నేను అమ్మితే ఎంత వస్తుంది? లాసు 200 షేర్స్ దాకా మనకి లాసెస్ వస్తుంది. అందుకని నేను అజంప్షన్ చేసుకొని 2022లో అమ్మే బదులు 2021లో నేను అమ్మేస్తే నాకు ఎంత లాభం వస్తుంది? 200 బెనిఫిట్స్ వస్తాయా లేదా? అందుకని ఈ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్లో పడిపోతా ఉందని తెలిసి వాడు ఏం చేసుకుంటాడంటే ముందుగానే అమ్మేస్తాడు. ముందుగానే పుట్ ఆప్షన్ పెట్టి ఏం చేసుకుంటాడు? అమ్మేసుకుంటాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇఫ్ దే ఎక్స్పెక్టెడ్ ద ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ షేర్ డిక్లైన్స్ అండ్ మూవ్స్ బిలో ద ఎక్సర్సైజ్ ప్రైస్ బిఫోర్ మెచ్యూరిటీ, దెన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఇక్కడ ఇన్వెస్టర్ బైస్ the investor buy the share from the market at the lower prices, then exercise right under the option contract to sell share at higher exercise price, thus making profit from anticipated price movements in the future. కొన్నిసార్లు ఇంకోటి మనం చెప్పుకున్నట్టు ద ఇన్వెస్టర్ బైస్ ఏం చేస్తాడు? ఏం కొనుక్కుంటాడు? షేర్ ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచి. ఎంత ధరకి? లోయర్ ప్రైసెస్కి. వాడు అప్పుడు దెన్ ఎక్సర్సైజ్ హిస్ రైట్ అండర్ ది ఆప్షన్ కాంట్రాక్ట్ టు సెల్ ఇన్ షేర్ అట్ హయ్యర్ ఎక్సర్సైజ్ ప్రైస్. అప్పుడు అంటే వీడు ఏం చేసుకుంటున్నాడు అంటే ముందుగానే, అంటే ఈ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్పుకున్నాడు? పుట్ ఆప్షన్ పెట్టుకొని ఫ్యూచర్లో ధరలు డిక్లైన్ అయిపోతా ఉందని ఏం చేస్తున్నాడు? ముందుగానే అమ్మేసుకుంటున్నాడు. ఏ విధంగా? ఒక మెచ్యూరిటీ డేట్కి ప్రాఫిట్స్కి అమ్మేసుకుంటున్నాడు. అవునా కదా? అప్పుడు వాడికి లాభమా కదా? ఎంత వచ్చిందని చెప్పుకున్నాం? ఒక అజంప్షన్ ప్రకారము 200 రూపీస్ వచ్చిందని చెప్పుకున్నాం. అందుకని వీడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే ఏం చేసుకుంటున్నాడు? ముందుగానే ఉండేటప్పుడు ఏం చేసుకుంటాడు? పుట్ ఆప్షన్ బట్టి హైక్ అమ్మేసుకుంటాడు, హైక్ ప్రైసెస్. ఇప్పుడు ఫ్యూచర్లో ఎంతకు పడిపోతా ఉంది? స్పెక్యులేషన్ ప్రకారము 800కి పడిపోతా ఉంది. అప్పుడు నేను ముందుగానే 2021లోనే పుట్ ఆప్షన్ పెట్టుకొని నేను ఒక 1000 రూపీస్కి అమ్మేసుకున్నాను అంటే అప్పుడు నాకు లాభమా కాదా? అప్పుడు నేను ముందుగానే ఏం చేసుకుంటున్నాను? మేకింగ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద యాంటిసిపేటెడ్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ ది ఫ్యూచర్ అంటున్నాము. In case the price movement of the underlying asset is not anticipated on expected lines, he will choose his exercise right
అండ్ ద ఆప్షన్ దర్ బై సఫరింగ్ లాసెస్ టు ది ఎక్స్టెంట్ paid to acquire the him. దానికి ముందు ఇక్కడ ప్రీమియంలో మనం చెప్పుకున్నట్టు ఏం చేసుకుంటున్నాడు, ఒకవేళ ఆ యొక్క ఆప్షన్ని వాడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే ఏమొస్తుంది, లాసెస్ వస్తాయి. సేమ్ ఈ కేసు ప్రకారం కూడా ఏమిటంటే కొన్నిసార్లు వాడు అక్వైర్ చేసుకోకపోతే లాసెస్ వస్తుంది. ఓకే, ఒక్కసారి రివ్యూ చేస్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్ అంటే మేజర్గా 2 టైప్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఆ యొక్క ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, బోత్ డైరెక్షన్స్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకటి ఇంక్రీజ్, ఇంకోటి డిక్రీజ్. ఒకవేళ ఆ యొక్క ఇన్వెస్టారు ముందుగానే ఫ్యూచర్లో ధరలు పెరుగుతాయని ఊహించుకునేవాడు తక్కువ ఉండేటప్పుడు ఏం చేసుకోవచ్చు, వాడు షేర్స్ని కొనుక్కోవచ్చు. కాకపోతే వాడికి ఇచ్చిన రైట్ని వాడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఏమొస్తాయి, లాసెస్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఇంకో కేసు ఏమిటంటే ముందుగానే ఫ్యూచర్లో లోయర్ ప్రైసెస్కి వచ్చేస్తున్నాయి. ఆ టైంకి ఏం చేయొచ్చు, ముందుగానే అప్పుడు అమ్మితే ఫ్యూచర్లో అమ్మితే లాసెస్ వస్తుందని చెప్పేసి ముందుగానే పుట్ ఆప్షన్ పెట్టి అమ్మేస్తున్నాడు. ఆ యొక్క ప్రాపర్గా ఇక్కడ కూడా రైట్స్ యూటిలైజ్ చేసుకోకపోతే వాడికి కూడా లాసెస్ రావడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో స్వాప్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.